హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు దారి బయట చేస్తున్నాను. ఏంటంటే భూమి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాలని చెప్పి ఇది చేస్తున్నాను. చదివే నవల కూడా పక్కన పెట్టి గుర్తు చేస్తున్నాను. సరిగ్గా భూమికి మధ్యలోకి మనం వెళ్ళామనుకోండి, అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 5200 డిగ్రీ సెల్సియస్, అంటే 5200 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది అక్కడ. అంటే ఊహించండి నిజంగా ఎంత వేడి ఉంటుంది అక్కడ. ఇనుము కూడా లిక్విడ్గా మారిపోయే అంత వేడి, అంతకంటే కూడా ఇంకెక్కువ, అంత వేడి ఉంటుంది అక్కడ. అక్కడ రేడియస్ ఎంత ఉంటుంది? 758 మైళ్ళు ఉంటుందట. భూమి మీద ఉండేటువంటి ప్రెషర్ కంటే ఎర్త్ సెంటర్లో ఉండేటువంటి ప్రెషర్ చాలా ఎక్కువ. భూమి మీద ఉన్నటువంటి ఇనుము ఎంత అని లెక్కిస్తే ఈ సర్ఫేస్ మీద కంటే కూడా లోపల దాదాపు 90% ఇనుము అక్కడే ఉంది, కోర్లో ఉందట. CORE కోర్ అంటే చూడండి, దాదాపుగా ఒక 2000 పైనే అన్ని కిలోమీటర్ లోపల ఉంటుంది కోర్ అనేది. 2900 కిలోమీటర్ల లోపలికి అనమాట కోర్ అంటారు ఆ భాగాన్ని. సరే, దాన్ని మళ్ళీ ఇంకా క్లాసిఫై చేస్తారనుకోండి, అంత లోపల ఉంటుంది అన్నమాట ఆ కోర్. అక్కడ 90% ఇనుము, భూమిలో ఉండే ఇనుము అంతా అక్కడే నిక్షిప్తమై ఉందట. భూమి యొక్క కోర్లో ఉండేటువంటి ఆ వేడి ఎంత ఉంటుంది అంటే సూర్యుడి యొక్క వేడితో పోల్చితే కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందట. అంటే మన భూమిలోనే అంత వేడి ఉంది చూడండి. భూమి ముఖ్యంగా 3 డిఫరెంట్ లేయర్స్తో ఏర్పడ్డది. అయితే దాన్ని ఇంకా క్లాసిఫై చేశారనుకోండి, ముఖ్యంగా చెప్పాలంటే పైన మనం ఉండే ప్రదేశం ఇదంతా క్రస్ట్ అంటారు. ఇంకా లోపలికి వెళ్తే మ్యాంటిల్, ఆ తర్వాత కోర్, 3 భాగాలు. మళ్ళీ ఈ 3 భాగాలను కూడా సబ్ క్లాసిఫై చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తే చాలా సబ్ క్లాసిఫికేషన్స్ వస్తాయి. అదంతా కూడా ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుంటాం. ఇది పైన చెప్పుకున్నాం అనమాట. స్థూలంగా కొన్ని వివరాలు చెప్పుకుంటాం. అదే అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.